ఆ టాపిక్ నుంచి మనం పక్కకు అటు ఇటు కూడా వెళ్ళాం, ఒక లైన్ అటు కూడా వెళ్ళను నేను. భాను ప్రకాష్ గారు, ఇవాళ సైలెంట్ అబ్జర్వర్గా ఉన్న భానుప్రకాష్ అలాగే బీజేపీ మొత్తం వ్యవహారం మీద ఎక్కడో మీ మీద అనుమానపు చూపులు, అనుమానపు మాటలు. అంటే ఎలక్షన్ కమిషన్ బీజేపీ కనుక కూటమిలో లేకపోతే ఎలక్షన్ కమిషన్ వ్యవహరించే తీరు వేరేలా ఉండేది. ఇవాళ బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి అయిన తర్వాత కంప్లీట్గా ఎలక్షన్ కమిషన్ వ్యవహరించిన తీరు ఒకలా ఉంది, వైసీపీని టార్గెట్ చేసింది అని. ఇవాళ వైఎస్ఆర్సీపీ డైరెక్ట్ అటాక్ చేస్తోంది ఎలక్షన్ కమిషన్ని. ఏమనిపిస్తోంది మీకు? రిషన్న, మీకు ప్యానల్ నుండి పెద్దలందరికీ నమస్కారాలు. నమస్కారం. మీరు ఈ డిబేట్ని వైసీపీ వర్సెస్ ఈసీ అని పెట్టారు. నేను వైసీపీ వర్సెస్ ఓటర్ అని అడుగుతున్నా. వైసీపీ వర్సెస్ ఓటర్ ఎందుకంటున్నారంటే, తెనాల్లో లైన్లో రమ్మందానికి చంప చెల్లుమని ఇచ్చాడు ఒక ఆమె ఎమ్మెల్యే. ఇక్కడ మాచర్లో మహేష్ గారు చెప్తున్నట్టు ఒకవేళ అక్కడ ఏదైనా జరిగిందనుకోండి, 4 పర్యాయాలు గౌరవ శాసనసభ్యులు ఉన్నట్టు ఈ ఎమ్మెల్యే గారు ఏం చేయాలి? ఎలక్షన్ కమిషన్ ఉంది కదా, దాన్ని కంప్లైంట్ చేయాలి కదా. పోయి పగలగొడతారా ఎవరన్నా? ప్రజా తీర్పును పగలగొడతారా చెప్పండి? ఒక ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి అది చేయడం సమంజసమా? ఒకవేళ అంబటి గారు కానీ సజ్జల గారు కానీ అంటున్నారు అది ఫేక్ వీడియో మార్ఫింగ్ అని. కాదు అని చెప్పి మేము అనుకుంటున్నాం, ప్రజలు కూడా అనుకుంటున్నారు. ఎందుకంటే వారు పోయినటువంటి విధానం కానీ అక్కడ జరిగినటువంటి సంఘటనలు కానీ మనం కానీ పరిశీలించినట్టయితే అది ఖచ్చితంగా ఫేక్ వీడియో కాదని మాకు అనిపిస్తోంది. తప్పు జరిగింది, ఎస్ అడ్మిట్ అవ్వాల్సిందే కదా. మీరు అధికార పార్టీ అడ్మిట్ అయ్యేసి తప్పు జరిగింది, మా ఎమ్మెల్యే తప్పు చేశాడు అని చెప్పి చెప్పాల్సింది పోయి ఆయన సమర్థిస్తా మీరు తప్పు చేసి మసి ఎలక్షన్ కమిషన్ మీద పూస్తే ఎట్లా? తప్పు మీరు చేసి ఎలక్షన్ కమిషన్ మీద పూస్తే ఎట్లా? అంటే అధికారులు నమ్ముకొని మీరు అధికారంలోకి రావాలనుకుంటున్నారా? ఫస్ట్ పాయింట్ నాది. ఎందుకంటే డీజీపీని మార్చారు, ఎస్పీని మార్చారు అంటున్నారు. మీరు బాగా పనిచేస్తుంటే ప్రజలు మీకు ఓటేస్తుంటారు. అధికారంతో మీకు ఏం సంబంధము? ఏ అధికారం ఉంటే మీకేం సంబంధము? కాబట్టి ఇది పూర్తిగా అధికార పార్టీ తప్పు చేసి ఎన్నికల కమిషన్ మీద నెప్పుతున్నారు. ఇంకోటి కూడా అంటే భారతీయ జనతా పార్టీ ఢిల్లీ నుంచి దీపక్ మిశ్రా అనే పోలీస్ ఆఫీసర్ని మీరు అబ్జర్వర్ గా పెట్టారని, అతను మొత్తం ఎస్పీలందరికీ ఫోన్లు చేసి బెదిరించాడని, కూటమికి అనుకూలంగా పని చేయకపోతే మీ సంగతి చూస్తా అని బెదిరించాడని కదా వాళ్ళు వైఎస్ఆర్సీపీ క్లియర్ గా చేస్తున్న విమర్శ. అరే రామ, ఎలక్షన్ కమిషన్ ఒక అటానమస్ బాడీ అది దాన్ని ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు. నేను అడుగుతున్నా, నాకు పోలీస్ అధికారన ఐఏఎస్ అధికారన చాలా గౌరవం. కానీ ఆంధ్రప్రదేశ్లో ఈ 5 సంవత్సరాల కాలంలో ఏం జరిగిందంటే, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ సర్వీస్గా మారిపోయింది. కొందరు అధికారులు ఇండియన్ పోలీస్ సర్వీస్ దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్లో కొందరు అధికారులు వైసీపీ సర్వీస్ గా. కాబట్టి ఇవన్నీ ఆలోచించి కేంద్ర ఎన్నికల సంఘానికి మేము ఫిర్యాదు చేశాము. ఈ అధికారులు ఉంటే ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరగవని చెప్పి మేము ఫిర్యాదు చేశాము. ఫిర్యాదు చేసిన తర్వాత చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 3 పేర్లు ప్రతిపాదన పంపించారు. దాంట్లో తప్పేముంది చెప్పండి? మీరు ఏ అధికారు ఉంటే ఏమని మీరు అంటున్నారు. మరి గతంలో ఉన్న అధికారులు ఉంటే పోయేది కదా. మరి ఎందుకు పురంధేశ్వర్ గారు పట్టుబట్టి అధికారులను మార్పిచ్చి చంద్రబాబు నాయుడు అందుకని చెప్తున్నా కదా, ఆంధ్రలో ఐపీసీ సెక్షన్లు పనిచేయలేదు 5 సంవత్సరాలు, వైసీపీ సెక్షన్లు పనిచేశాయి. ఆంధ్రప్రదేశ్ లో 5 సంవత్సరాలు ఐపీసీ సెక్షన్లు పనిచేయలేదు. అందుకని ఆ అధికారులు ఉంటే ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరగవు కాబట్టి మేము ఫిర్యాదు చేసాం. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరగాలి. ఇప్పుడు మన జరిగినట్టు మాచర్ల సంఘటన అన్ని చోట్ల జరిగి ఉంటుంది, మీరు అనుకున్న చోటంతా చేస్తుంటారు. ఈ మాత్రం ప్రశాంతంగా జరిగిందంటే కేంద్ర ఎన్నికల సంఘం చొరవ చూపిన కారణంగానే. ఈ మాత్రం ఒకటి చెప్తున్నా, ఈ రోజు గొడవలు జరిగింది 9 పోలీస్ స్టేషన్ల పరిధిలో. 33 కేసులు నమోదు చేశారు. 1370 మంది నిందితుల్ని గుర్తించారు. దాంట్లో 1000 మంది అధికార పార్టీ వాళ్ళే. దానికి ఏం చెప్తారు చెప్పండి మీరు? కేసులు జరిగింది 9 పోలీస్ స్టేషన్ల పరిధిలో, 33 కేసులు, 1000 మంది అధికార పార్టీ ఉన్నారే. గురి చేయాలని చెప్పి అనుకుంటున్నారా? అధికారులంతా మీరు పెట్టుకున్న వాళ్ళు అయితే మీ మీద కేసులు పెడతారా? ఎందుకంటే ఏమన్నారంటే, ఇంకో సీరియస్ కామెంట్ కూడా చేశారు. ఢిల్లీలో కూర్చున్న ఈసీ పెద్దలు అంటే కేంద్ర ఎన్నికల సంఘం తమ ఇష్టానుసారం తీసుకున్న నిర్ణయాల ఫలితమే ఆ హింసకి కారణం అని కూడా సీరియస్ ఎలిగేషన్ చేసింది వైసీపీ మీ మీద. తప్పు. చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ ఎవరైతే ఇంతకాలం జగన్మోహన్ రెడ్డికి నీడలా పనిచేస్తున్నారో జవహర్ రెడ్డి గారు, వారు పంపించినటువంటి ప్రతి పేర్లవి.
ఎవరికి షాడో లాగా ఉన్నారో ఈ 5 సంవత్సరాలు Yes. కవచంలా ఎవరు ప్రొటెక్ట్ చేస్తున్నారో వారు పంపించినటువంటి పేర్లు భారతీయ జనతా పార్టీనో భానుప్రకాష్ పంపించిన పేర్లు కావవి చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పంపించిన పేర్లు కాబట్టి రిషి గారు, ఇది సమాధానం పూర్తిగా చెప్పండి. తప్పు వాళ్ళు చేసి మసి పక్కన వాళ్ళకి పూసే ప్రయత్నం మహేష్ చేస్తున్నారు. రెడ్డి గారు ఇది ఇప్పుడు మంచిది కాదు. మీరు ముగ్గురు సమాధానం చెప్పాలి. ఇంకొక చెప్తాను. జనసేన శ్రీనివాస్ గారు కూడా మాట్లాడేశాక మీరు మొత్తం చెప్తారు. శ్రీనివాస్ గారు ముగ్గురికి కాదు నలుగురికైనా చెప్తాను. ఎస్ ఐ సో శ్రీనివాస్ గారు ఇప్పుడు విషయం ఏంటంటే క్లియర్ గా మళ్ళీ మొత్తం ఏమి అడగట్లేదు.